హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కా ఏ కాంబినేషన్తో తీసుకున్నా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఖచ్చితంగా మీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. చలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ని వేసి టొమాటోలో నుండి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఒక నిమిషం తర్వాత ఆయిల్ పైకి తేలాక దీనిలో గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. గ్రేవీ చిక్కపడేలోపు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. మనం ఒక ఎగ్ని 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో వేసి చిటికెడు పసుపు, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఎగ్స్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చిక్కబడ్డాక కొంచెం కసూరి మేతి, సారీ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ అయింది, ఎండు కొబ్బరి పొడి కూడా వేసాక ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఎగ్స్ని తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.